ఈరోజు దేవుని మాట 145వ కీర్తన 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. రాజైన దావీదు ఈ 145వ కీర్తనను ఎంతో అర్థవంతముగా, వివరణాత్మకముగా తన స్వీయ అనుభవాన్ని, దేవుని గూర్చి హృదయములో తనకున్న ప్రేమను వర్ణిస్తున్నారు. నేనే కాదు, నా నోటితో యెహోవాను స్తోత్రము చేయడం, శరీరులందరూ యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతిస్తారు అని చెప్పడానికి గల కారణం ఈ కీర్తనలోని 21 వచనాల్లో దావీదు తెలియజేశారు. 3వ వచనంలో యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునొందదగినవాడు అని చెప్పి, ఆయన నా రాజైన దేవుడు, ఆయన్ని ఘనపరుస్తాను అంటూ ఆయన నామాన్ని నిత్యము స్తుతించదను అని చెప్పారు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది అని చెప్పారు. 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు అని ఆయనను గూర్చి చెప్పారు. మరి ఆయన దయాదాక్షిణ్యములు పొందినవారు, అనుభవించిన వారు ఆయన్ని నోటితో స్తుతించకుండా ఎలా ఉండగలరు? తప్పక ఆయన దయాదాక్షిణ్యములను బట్టి నిత్యము స్తుతిస్తారు. 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవేని చెప్పారు. అవును, ఆయన అందరికీ ఉపకారి. ఆయన ఉపకారమును అనుభవించిన వారు ఎలా మౌనంగా ఉండగలరు? తప్పక ఆయన నామాన్ని స్తుతిస్తారు కదా, మహిమపరుస్తారు అని రాజైన దావీదు చెప్పారు. 10వ వచనంలో యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అని చెప్పారు. అవును, ఆయన క్రియలు, ఆయన సృజించిన సృష్టి ఆయనను స్తుతిస్తోంది అని చెప్పారు. 150వ కీర్తనలో దావీదే ఇలా చెప్పారు. ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించండి అని పాడుతూ, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాలి అన్నారు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి అన్నారు. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి అన్నారు. ఆయనను బూరధ్వనితోనూ, స్వరమండలముతోనూ, సితారతోనూ, తంబురుతోనూ, నాట్యముతోనూ, తంతి వాద్యములతోనూ, పిల్లన గ్రోవితోనూ, మ్రోగు తాళములతోనూ, గంభీర ధ్వని గల తాళములతోనూ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని చెప్పారు. అవును, శరీరులందరూ, సకల ప్రాణులు ఆయన కార్యములన్నీ ఆయనను స్తుతించుదురు అని చెప్పారు. 145వ కీర్తన 17వ వచనంలో యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు అని చెప్పారు. ఆయన నీతిని, ఆయన కృపను క్రియల రూపంలో, కొన్ని కార్యాల రూపంలో ఆయన జరిగించినప్పుడు అనుభవించిన వారు ఎలాగూ ఆయనను స్తుతింపకుండా, స్తోత్రించకుండా ఉండగలరు? 18వ వచనంలో యెహోవాకు మొరపెట్టు వారికందరికీ ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు, వారి కోరిక ఆయన నెరవేర్చును అని చెప్పారు. వారిని రక్షించును అని కూడా చెప్పారు. అవును, వారి కోరిక రక్షింపబడమే కదా, గనుక ఆయన వారి కోరిక మేరకు రక్షిస్తారు. గనుక రక్షించబడిన వారు ఆయనను స్తోత్రిస్తారు, స్తుతిస్తారు అని చెప్పారు. 20వ వచనంలో యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అని చెప్పారు. ఆయనను ప్రేమించిన వారు కాపాడబడతారు. ఎందుకు కాపాడబడినప్పుడు వారు స్తుతించకుండా ఉండగలరు? తప్పక నిత్యము ఆయన నామాన్ని స్తుతిస్తారు, ఘనపరుస్తారు, నిత్యము ఆయన్ని సన్నుతిస్తారు అని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన్ని దావీదు తన నోటితో స్తుతిస్తున్నారు. ఆయన మహాత్మ్యమును బట్టి, ఆయన దయాదాక్షిణ్యములను బట్టి, ఆయన ఉపకారమును బట్టి, ఆయన చేయు కార్యములన్నింటిని బట్టి, ఆయన ఉద్ధరించిన స్థితిని బట్టి, నీతిగల యెహోవా మార్గములను బట్టి, ఆయన సమీపముగా ఉండుటను బట్టి, ఆయన కాపాడుటను బట్టి తప్పక యెహోవాను రాజైన దావీదు స్తోత్రము చేశారు, ఘనపరిచారు, స్తుతించారు, ధ్యానించారు. ఆయన కీర్తిని దావీదు ప్రకటించారు. మనమును ఆయన సమస్త కార్యాలను అనుభవిస్తూ ఆయనను స్తోత్రించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 145వ కీర్తన 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్.